హాయ్ అండి, నేను మీ లహరి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లహరి క్రియేషన్స్. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈరోజు చూపించబోతున్న రెసిపీ గులాబ్ జామున్. ఇంగ్రీడియంట్స్ కోసం స్లైడ్ని పాజ్ చేసి చూసుకోండి. ముందుగా 2 గులాబ్ జామున్ ప్యాకెట్లు తీసుకోవాలి. నేను 2 గులాబ్ జామున్ ప్యాకెట్లు యూస్ చేశాను. ఒక్కొక్క గులాబ్ జామున్ ప్యాకెట్ ఇలాంటి కప్పు 1 కప్ అయిందనమాట. 1 కప్పుకి గులాబ్ జామున్ ప్యాకెట్ అనమాట. అలాగా 2 కప్పులు అయింది. చూడండి, నేను ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకున్నాను. మీకు నచ్చిన గులాబ్ జామున్ ప్యాకెట్ మీరు తెచ్చుకోవచ్చు. షుగర్ కూడా మనం ఎంత తీసుకున్నామో, ఏ కప్తో అయితే మనం తీసుకున్నామో గులాబ్ జామున్, దానికి మనం 4 కప్పుల షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకోండి. తీసుకొని 4 కప్పుల షుగర్ని వేసేసుకోవాలి. ఇలా 4 కప్పుల షుగర్ని వేసేసిన తర్వాత దీంట్లోకి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. 4 కప్పుల షుగర్కి 4 కప్పుల వాటర్ పడుతుంది. అప్రాక్సిమేట్లీ 900 ml to 1000 ml అనుకోండి. వేసేసుకొని ఇలా ఒకసారి కలుపుకోండి. స్టవ్ ఆన్ చేసేసుకొని దీన్ని మొత్తాన్ని కరిగించుకోవాలి. చక్కెర మొత్తం కరిగే వరకు కరిగించుకోండి. పాకం అనేది మనకి తీగ పాకం అని, చిక్క పాకం అన్నట్టుగా ఏముండదు. షుగర్ మొత్తం కరిగిపోతే అంతే చాలన్నమాట. ఇలా హై ఫ్లేమ్ పెట్టేసుకొని మరిగించుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని 5 ఇలాచీలు తీసేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోండి. ఈ పౌడర్ని ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలి. షుగర్ సిరప్లో వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి కలుపుకొని హై ఫ్లేమ్ పెట్టేసుకొని దీన్ని మరిగించుకోండి. షుగర్ అంతా కరిగేంత వరకు. ముందుగా మనం పాకం అనేది రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత పిండిని కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మనం షుగర్ అనేది కరిగించుకోవాలి. చూడండి, ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి పాకాన్ని. ఇంకా పాకం అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు పిండిని కలుపుకోవాలి. మనం గులాబ్ జామున్ ప్యాకెట్ పౌడర్ వేసుకున్నాం కదా ప్లేట్లో, దీంట్లోకి ఇప్పుడు పాలు పోసుకోవాలి. గోరువెచ్చని పాలైనా సరే, చల్లని పాలైనా సరే, నేను కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలు తీసుకున్నాను. తీసేసుకొని ఇలా కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. హార్డ్గా కాకుండా కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ స్మూత్గా కలుపుకుంటూ మంచిగా ముద్దలాగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి నెమ్మదిగా. ఈ విధంగా కలుపుకుంటే మనకి గులాబ్ జామున్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుందన్నమాట. చాలా బాగా వస్తుంది. చూడండి, ఈ విధంగా ముద్ద అనేది రెడీ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. పిండి చూడండి చాలా సాఫ్ట్గా ఉంది కదా. ఇలా ఒత్తి చూస్తే చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ కూడా, ముద్ద కన్సిస్టెన్సీ. ఇలా చిన్న చిన్నగా తీసేసుకొని చిన్న ఉండలు కట్టేసుకొని ఎక్కడ పగుళ్ళు లేకుండా ఉండాలన్నమాట. లేదంటే మనకి గులాబ్ జామున్ అనేది పగులుతూ వస్తుంది. పగుళ్ళు లేకుండా మంచిగా సాఫ్ట్గా ఉండలు కట్టుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని జామున్ మునిగేంత ఆయిల్ని అయితే వేసుకోవాలి. వేసేసుకొని మనం మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మీరు నెయ్యి కూడా తీసుకోవచ్చు, ఆయిలే కాకుండా. నేను ఆయిల్ తీసుకున్నాను. ఇలా మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఒక్కొక్క జామున్ని వేసుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా కాల్చుకోవాలి వీటిని. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా వేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్ పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్ పెడితే మధ్యలో పిండి ముద్ద అనేది అలాగే ఉండిపోతుంది. అందుకే మనం మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని మాత్రమే వేయించుకోవాలి. ఇలా 2 వైపులా ఈవెన్గా కాల్చుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోండి. గులాబ్ జామున్ ఉండలు కూడా చిన్న చిన్నవిగా కట్టుకోవాలన్నమాట. మనం చిన్న చిన్న బౌల్స్ చేసుకుంటే మనం ఆయిల్లో వేయగానే అవి కొంచెం బల్జ్ అయ్యి మీడియం సైజ్కి వస్తాయి. లేదంటే పెద్దగా కట్టుకుంటే బల్జ్ అయ్యి చాలా పెద్దగా కనిపిస్తాయి, బాగా అనిపించదు. చిన్న చిన్న జామున్లు చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే మనం ఆయిల్లో నుంచి తీసేసి మనం ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ ఉంది కదా, షుగర్ సిరప్లో వేసేసుకోవాలి. ఇలా వేడిగానే ఉండాలి సిరప్ అనేది. ఒకవేళ మనకి షుగర్ సిరప్ అనేది చల్లారితే కొద్దిగా వేడి చేసేసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని. ఇంకా మిగతా ప్రాసెస్ అంతా సేమ్. రిమైనింగ్ బాల్స్ అన్ని ఇలా వేసేసుకోండి. ఇలా జామున్ బాల్స్ అని వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని అన్నిటినీ ఈవెన్గా కాల్చుకొని మళ్ళీ అదే సిరప్లో వేసేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయండి. ఇంకా షుగర్ సిరప్ అనేది మనం
ఇలాంటి గిన్నెలో కాకుండా కొంచెం బ్రాడ్గా ఉన్న గిన్నెలో మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుంటే జామున్ కూడా మంచిగా మునిగి సిరప్ అనేది జామున్ లోపలికి మంచిగా వెళ్తుందన్నమాట. జామున్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అన్ని జామున్లు కూడా ఈవెన్గా మునిగి మంచి టేస్ట్ వస్తుంది జామున్కి. వెడల్పు పాత్రలో మనం పాకం అనేది ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే కింది జామున్ల పైన బరువు అనేది పడకుండా ఉంటుందన్నమాట. అదే చిన్న పాత్రలో కనుక మనం పాకం అనేది ప్రిపేర్ చేసుకుంటే పైన జామున్ల బరువు కింద గులాబ్ జామున్ల పైన పడి అవి చితికిపోతాయి అన్నమాట. సో వెడల్పులో ఉన్న పాత్రలో మనం పాకం ప్రిపేర్ చేసుకుంటే ఈవెన్గా అన్నీ ఒక సైజులో సెటిల్ అయిపోతాయి అన్నమాట. చూడండి, ఈ విధంగా జామున్ని ముంచుకొని సిరప్ మునిగేలాగా ఇలా మెల్లిమెల్లిగా గరిటెతో ఇలా కలుపుకోండి. ఇంతే మన గులాబ్ జామున్ అనేది రెడీ అయిపోయింది. ఖచ్చితంగా నేను చెప్పిన టిప్స్తో మీరు చేయండి, చాలా సాఫ్ట్గా వస్తుంది గులాబ్ జామున్ అనేది. ఒక బౌల్లోకి ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకోండి. 20 మినిట్స్ తర్వాత తీసుకోండి. షుగర్ సిరప్ అనేది మంచిగా పట్టుకుంటుంది లోపల వరకు. చాలా చాలా సాఫ్ట్గా వస్తాయి. ఈ పద్ధతిలో చేసుకోండి ఖచ్చితంగా. ఇంకా మీకు ఎక్కువగా చేసుకోవాలని ఉంటే క్వాంటిటీస్ డబుల్ చేసుకోండి. ఫైనల్గా ఇలా బాదాంతో నేను గార్నిష్ చేసుకున్నాను. ఎంతో రుచికరమైన గులాబ్ జామున్ అనేది రెడీ అయిపోయింది. తప్పకుండా ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు సెలవు. టాటా, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.